హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ హేమ. ఈ రోజు అయితే కుక్డ్ వాళ్ళ ఫ్రైడ్ చికెన్ కిట్ తో మీ ముందుకు వచ్చేసానండి. ఈ కిట్ లో అయితే 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పౌడర్స్ ఇచ్చేసారు. ఒకటి సీజనింగ్, ఇంకొకటి మ్యారినేట్, ఇంకొకటి వచ్చి ఫ్రై మిక్స్ పౌడర్. ప్రొసీజర్ అంతా చాలా సింపుల్ గా ఉంది. సో నేనైతే ట్రై చేసేసాను. మరి ఎలా ట్రై చేసానో చూసేయండి. నేనైతే హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను. హాఫ్ కేజీ చికెన్ నీట్ గా క్లీన్ చేసి వాళ్ళు ఇచ్చిన మ్యారినేట్ పౌడర్ ని దాంట్లో వేసేసి బాగా మిక్స్ చేసి పెట్టేసుకున్నాను. ఆ తర్వాత వచ్చి ఫ్రై మిక్స్ పౌడర్ ని తీసుకొని ఒకటి వచ్చి వెట్ పౌడర్ గా మిక్స్ చేసుకోమన్నారు, ఇంకొకటి వచ్చి డ్రై పౌడర్ గా పెట్టుకోమన్నారు. సో నేను చిన్న దాంట్లో వచ్చి వెట్ పౌడర్ గా మిక్స్ చేసుకుంటున్నాను, లైక్ పేస్ట్ లాగా మిక్స్ చేసుకుంటున్నాను. అండ్ పెద్ద దాంట్లో డ్రై పౌడర్ ఫుల్ గా వేసేసుకున్నాను. సో ఈ ఈ కన్సిస్టెన్సీలో మనం మిక్స్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది. సో ఇంకేం లేదండి, ఆయిల్ వేసుకొని ప్యాన్లో మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా చికెన్, ఎక్కువసేపు మ్యారినేట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఒక 10 to 15 మినిట్స్ మ్యారినేట్ అయితే చాలు. సో ఆ చికెన్ పీస్ని తీసుకొని ఫస్ట్ మనం డ్రై పౌడర్ ఇచ్చారు కదా దాంట్లో ఒక్కసారి డిప్ చేసుకొని, ఆ తర్వాత వెట్ మిక్స్లో ఒక్కసారి మళ్ళీ డిప్ చేసి దాన్ని మళ్ళీ తీసుకొని వచ్చి డ్రై పౌడర్లో ఇంకొకసారి రోల్ చేసుకొని డైరెక్ట్గా మనం ఇంకా ఆయిల్లో వేసేసుకోవడమే. చాలా సింపుల్. సో ఇలా డబల్ టైం మనం చేయటం వల్ల పీస్కి బాగా పౌడర్ స్టిక్ అవుతుంది. అండ్ మనం మామూలుగా ఫ్రైడ్ చికెన్స్లో వస్తుంది కదా టెక్స్చర్, సో ఆ టెక్స్చర్ మనకు దొరుకుతుంది. అండ్ చూడండి, పీస్కి పౌడర్ బాగా పట్టింది. సో ఎక్స్ట్రా పౌడర్ని మనం జస్ట్ లూజన్ చేసుకొని డైరెక్ట్గా ఆయిల్లో వేసేసుకోవచ్చు. సో సేమ్ ప్రొసీజర్, నేను పీసెస్ అన్నీ అలాగే ఇంకొకసారి ట్రై చేసుకొని వేసేసాను. చూడండి, మళ్ళీ చూపిస్తున్నాను ఇంకొకసారి. జస్ట్ డ్రై పౌడర్లో ఒకసారి రోల్ చేసుకోవాలి, ఆ తర్వాత తీసి అదే వెట్ పేస్ట్లో ఒకసారి మనం డిప్ చేసుకొని మళ్ళీ డ్రై పౌడర్లో వేసుకొని ఆ డ్రై పౌడర్ అంతా ఒకసారి కోట్ అయ్యేలాగా చూసుకొని ఎక్స్ట్రా పౌడర్ని జస్ట్ మనం ఇక్కడే డస్ట్ చేసేసుకొని తీసుకెళ్ళి ఆయిల్లో వేసేసుకోవడమే. సింపుల్ అండి, చాలా సింపుల్. సో నేనైతే ఇలా చేసేసుకున్నాను. సో నేను ఇలాగా అన్ని పీసెస్ని చేసేసుకున్నానండి. సో ఆ పీసెస్ని మనం సిమ్లో కాకుండా, హైలో కాకుండా మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా మనం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. అంతేనండి, 2 సైడ్స్ మనకి గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత మనం తీసేసుకోవచ్చు. చూడండి టెక్స్చర్ ఎంత బాగుందో. అండ్ దీనిపైన వాళ్ళు ఇచ్చిన సీజనింగ్ పౌడర్ని మిక్స్ చేసేసుకొని వేసేసుకుంటే మరి అంతేనండి, మన ఫ్రైడ్ చికెన్ రెడీ అయిపోయింది. ఈ రోజు అయితే స్పెషల్ వచ్చి KFC చికెన్, అదేనండి మన ఫ్రైడ్ చికెన్. యాక్చువల్గా ఇది కుక్డ్ వాళ్ళ ప్రోడక్ట్ అండి, తెప్పించాను. టెక్స్చర్ అంతా అలాగే ఉంది, క్రిస్పీగా ఉంది, క్రంచీగా ఉంది. టేస్ట్ ఎలా ఉందో చెప్పేస్తాను. టేస్ట్ సూపర్ గా ఉంది. తెలుస్తుందా మీకు? చాలా క్రంచీగా ఉంది. అండ్ యాక్చువల్గా చాలా మందికి ఉంటుంది మైండ్ సెట్, KFC హెల్దీ కాదు, ఏ ఆయిల్ యూస్ చేస్తారో, ఏ చికెన్ యూస్ చేస్తారో, ఎందుకు వచ్చింది. కానీ మన పిల్లలేమో ఇంట్రెస్టింగ్గా ఇష్టంగా తింటారు కదా. సో అలాంటి వాళ్ళకి ఈ కుక్డ్ ప్రోడక్ట్ ఇంట్లో కుక్ చేసుకోండి, హ్యాపీగా తినండి. ఇది వచ్చి యాక్చువల్గా దీంట్లో యూస్ చేసే ప్రోడక్ట్స్ అన్ని వెజిటేరియన్ ప్రోడక్ట్స్ అండి. మనం ఏ టైప్ ఆఫ్ ప్రోటీన్ అయినా యూస్ చేయొచ్చు. మనం వెజ్జీస్ వేసుకొని కూడా ఇలా చేసుకోవచ్చు, లేదా చికెన్ వేసుకొని అయినా చేసుకోవచ్చు. అండ్ చికెన్ లవర్స్ ఎవరైతే స్పెషల్గా KFC లవర్స్ ఉంటారో దే ఆర్ గోనా లవ్ ఇట్. జ్యూసీ జ్యూసీగా లోపల, బయట క్రంచీ క్రంచీగా సూపర్గా ఉంది. నమ్మండి. దీని డిస్క్రిప్షన్ లింక్ లో ఇస్తాను, చూడండి. డెఫినెట్ గా పర్చేస్ చేసి ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తూ తినండి. బాయ్ బాయ్.